క్రైస్తవుడా, క్రైస్తవ యవన బిడ్డ, బాప్తిస్మం తీసుకున్న సహోదరుడా, యేసుక్రీస్తు నా దేవుడని అన్ని కుటుంబాల్లో నుంచి తెగించి నీ కులస్తులు రకరకాలుగా మాట్లాడిన, ఒకప్పుడు నువ్వు బ్రతికిన శతాబ్దాలు నిన్ను గూర్చి మాట్లాడుకుంటారు. దావీదు బత్షెబాతో తప్పు చేశాడు, నమ్మకమైన ఊరియాను చంపించేశాడు. ఎవరు దావీదు? దేవుడు ఎరిగినవాడా, దేవుడు ఎరగనివాడా? అప్పుడప్పుడు బైబిల్ చదివేవాడా, నిరంతరం బైబిల్ చదివేవాడా? అప్పుడప్పుడు చర్చికి వచ్చేవాడా, క్రమం తప్పకుండా చర్చికి వచ్చేవాడా? నా హృదయానుసారుడని పేరు పొందినవాడా, నాకు విరోధని పేరు పొందినవాడా? అయ్యా వినండి, ఎంత గొప్ప భక్తిపరుణ్ణి కూడా సైతానుగాడు పట్టుకొని, ఎంత గొప్ప భక్తిపరుణ్ణి కూడా సైతానుగాడు దాడి చేశాడు. నేను ఎప్పుడు చెప్తా, క్రైస్తవ జనమా ఒకటి గుర్తించండి, ఏ సేవకుడి మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉంటాయో ఆ సేవకుడినే సైతానుగాడు ఎక్కువ శోధిస్తాడు. ఏ క్రైస్తవుడు దేవుని కొరకు బ్రతకాలని ఆరాటపడతాడో, నాకు దేవుడే ప్రపంచం, దేవుడు తప్ప ఈ లోకం నాకొద్దు, ఈ చిన్న జీవితం బ్రతికితే నా యేసు కొరకే బ్రతకాలి, నా యేసు మార్గంలోనే జీవించాలని, యేసు కొరకు బ్రతకాలని ఎవడు కసితో ఉంటాడో సైతానుగాడు కూడా వాడిని పడగొట్టాలని అంతే కసిగా వాడు పనిచేస్తాడు. ఈ మాటని ఆడు కసితో పడగొట్టాలని పనిచేస్తాడు. కాబట్టి నేను కూడా కసితో బతకాలనుకోవట్లేదన్నా, ఎందుకంటే వాడు దాడి చేస్తాడుగా అని అనుకోకండి. నీ జీవితంలో నీకు ఎక్కువ శోధనలు వస్తున్నాయంటే గమనించు, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళికలు బహు గొప్పవి. నీ దేవుడు నిన్ను నిలవబెట్టాలనుకున్న విధానం బహు గొప్పది. నీ ఊహల్లో కూడా లేని ఒక ఉన్నతమైన స్థితి నీకు ఇచ్చి నిన్ను నిలవబెట్టాలని దేవుడు ఆశపడితే, ఆ దేవుడు నిన్ను ఎక్కడ నిలవబెడతాడో నిన్ను నిలవబెట్టకుండా ఏదో ఒక పాపంలో వీడిని పడేస్తే పోయిదిగా, ఏదో ఒక అపరాధంలో ఈ అమ్మాయిని పడేస్తే పోయిదిగా, ఏదో ఒక శోధనలో ఈ కుటుంబాన్ని పడేస్తే పోయిద్ది కదనని నీ మీదే గురిపెట్టి, ఇలాంటి శోధన నీకు ఎదురవుతున్నప్పుడు నీ గుండెలో నుంచి ఒక నిరీక్షణ, ఓహో నాకు ఇన్ని భయంకరమైన శోధనలు ఎదురవుతున్నాయంటే నా మీద దేవుని కొన్న ప్రణాళికలు బహు గొప్పవి గనుక ఈ శోధన జయించేవాడిగా నేను బ్రతకాలి, ఈ శోధన జయించేవాడిగా నేను బ్రతకాలి. జయించేవా, జీవ కిరీటాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. తప్పు చేసింది ఎవరు? తప్పు చేసింది ఎవరు? దూషించేది ఎవరిని? అరే తప్పు చేసింది ఎవరు సార్? తప్పు చేసింది దావీదు. దూషించాల్సింది ఎవరిని? మరి ఎవరిని దూషిస్తున్నారు? తమ్ముడు, చర్చికి వచ్చి నువ్వు పోకిరి పనులు చేస్తే, కోతి చేష్టలు చేస్తే సమాజం నిన్ను దూషిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి సమాజం దూషిస్తుంది. వాళ్ళ దేవుడు ఏదో పవిత్రపరుస్తాడట, మరి వీళ్ళ బ్రతుకులు ఎందుకు పవిత్రపరచలేదు? వాళ్ళ దేవుడు ఏదో సమాధానపరుస్తాడట, మరి వీళ్ళ కుటుంబాల్లో సమాధానం ఎందుకు లేదు? వాళ్ళ దేవుడు ఏదో ఐక్యపరుస్తాడట, మళ్ళీ వీళ్ళ కుటుంబాల్లో ఎందుకు ఐక్యత లేదు? యవన కాలంలోనే యవనస్తులు పవిత్రంగా బ్రతికేటట్లుగా వాళ్ళ దేవుడు చేస్తాడట. మరి చర్చికి వెళ్ళే వాళ్ళ అబ్బాయి తాగుబోతుగా బ్రతుకుతున్నాడుగా, వాళ్ళ ఆయన పేకాటాడుతున్నాడుగా, వాళ్ళ ఆయన అక్రమ సంబంధంలో బ్రతుకుతున్నాడు కదా. గమనించండి, తప్పు చేసింది నీవైతే నీవు చేసిన తప్పును బట్టి నీ దేవుణ్ణి అన్య ప్రజలు దూషిస్తారు, జాగ్రత్త అంటాడు. ఆయన శత్రువులు యెహోవాను దూషించుటకు నీవు గొప్ప హేతువు కలుగు చేసితివి. మతోన్మాదులు ఉన్నారే, ఎప్పుడు నోరు తెరిచినా వాళ్ళు మాట్లాడే రెండు మాటలు. లోతు తన కూతురులతో ఏం చేశాడు? అరే లోతు ఎప్పుడోడు సార్? తప్పు చేసిన లోతు ఇది జరిగి దరిదాపుగా 4000 సంవత్సరాలు అవుతుంది. నేను చెప్పే కదా, లోతు కుమార్తెలు తప్పు చేసింది 2 రాత్రులే. దశాబ్దాలు 4000 సంవత్సరాల నుంచి వాళ్ళ తప్పును ప్రజలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. దావీదు తప్పు చేసి 3000 సంవత్సరాలు. శత్రువులు దేవుని దూషించడానికి దావీదు హేతువైపోయాడు. రోజు ఓ పోలీస్ ఆయన చెప్తున్నాడు, ఆ పోలీస్ ఆయన చెప్తూ పాస్టర్ గారు, ఆ చర్చికి వెళ్ళేవాడు నా దగ్గరకు వచ్చి, అయ్యగారు, ఆ పోలీస్ ఆయన చెప్తున్నాడు, నేను ఆ చర్చి దగ్గర కాపలా కాస్తా. ఎందుకయ్యా నువ్వు చర్చి దగ్గర కాపలా కాస్తావు అంటే, ఆ చర్చిలో పాస్టర్లో
పాస్టర్లు కాలర్లు పట్టుకొని కొట్టుకుంటారు. ఇక అక్కోళ్ళు ఏం పట్టుకుంటారు చెప్పండి? కొంతమంది అంత బాగున్నప్పుడు అబ్బాబ్బా దేవదూతలాగా ఉంటారు. తేడా వచ్చిందా లూసిఫర్ గారు కూడా భయపడతాడు. నా దగ్గర కూడా ఈ యాంగిల్ లేదే, నేను కూడా ఎప్పుడు ఇట్లా ప్రవర్తించనే బాబోయ్. ఈ అక్క ఆదివారం మాత్రం తెల్లబట్టలు వేసుకొని తేడా వచ్చిందంటే పందెపు కోడిలాగా ఆ కోడి కాలు కత్తి కట్టుకుంది, అక్క కత్తి కట్టుకోవాలి, జుట్లు పట్టుకొని కొట్టుకుంటారయ్యా. ఇక యవనస్తులు ఉన్నారు చూసారా, చర్చికి వచ్చినప్పుడు మాత్రమే బాగుంటారు. చర్చిలో నుంచి బయటకు వచ్చారా, చర్చి గేటు దగ్గరే నిలవబడి ఆడపిల్లలు వెళ్తూ ఉంటే నా చెవులతో కొన్ని విన్నా, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నా కళ్ళతో కొన్ని చూసా. కొంతమంది యవ్వన బిడ్డలు దేవుని మందిరానికి వచ్చిన యవ్వన బిడ్డలను గూర్చి, శరీర సౌష్ఠాన్ని గూర్చి కామెంట్ చేసే భ్రష్ట యవ్వన బిడ్డలు. సినిమా హాల్ దగ్గర ఒక అన్యుడు ఎట్లా మాట్లాడుకుంటాడో, కాలేజీ దగ్గర ఒక అన్యుడు ఎట్లా మాట్లాడుకుంటాడో, స్కూల్ దగ్గర ఒక అన్యుడు ఎట్లా మాట్లాడుకుంటాడో, దేవుని మందిరానికి వచ్చే యవ్వన బిడ్డల్లో కూడా నా కళ్ళతో చూసా, నా చెవులతో విన్నా. చూడరా దాన్ని నేను ఇంకంత బయటికి వెళ్ళలేను. నేను చూసా, ఇవి నా కళ్ళతో చూసింది, నా చెవులతో వింది 1997-98 ఆ ప్రాంతం. ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది. విచిత్రం చెప్పమంటారా, 30 సంవత్సరాల తర్వాత ఈరోజు పరిశీలిస్తే ఆ బ్రతుకులు ఎప్పటికీ శాపగ్రస్తంగానే ఉన్నాయి. ఎప్పటికీ దౌర్భాగ్య నా కుటుంబాలు అనుభవిస్తూనే ఉన్నాయి. ఒక భవిష్యత్తు లేదు, ఒక దీవెనకరమైన స్థితి లేదు. ఒక మాటలో చెప్పాలంటే వారు చేసిన పాపం వాళ్ళు శాపాన్ని అనుభవించడం కాదు, వాళ్ళ పిల్లలు ఆ శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అమ్మా జాగ్రత్త. ఆ పోలీసు వాళ్ళు అక్కడ నిలవబడి ఆ చర్చిల్లో విశ్వాసులు కొట్లాడుకోకుండా, పాస్టర్ల కాలర పట్టుకోకుండా, అక్కోళ్ళు జుట్లు పట్టుకోకుండా, వాళ్ళని సమాధానపరచడానికి, గొడవలు జరగకుండా ఉండటానికి ఆ చర్చి ఎంట్రన్స్లో దరిదాపుగా 10 మంది పోలీసు వాళ్ళు ఉన్నారంట. నీవు చేసే పాపం ఎప్పటికీ నీ వ్యక్తిగతం కాదు, అది దేవుని నామంపై ప్రభావం చూపిస్తుంది అన్న సంగతి క్రైస్తవుడా ఎప్పుడూ నువ్వు మర్చిపోకు. నువ్వు చేసింది చిన్న తప్పైనా, 1 సంవత్సరం తప్పైనా, 10 సంవత్సరాల తప్పైనా, నువ్వు చేసిన తప్పును గూర్చి దశాబ్దాలు కాదు, శతాబ్దాలు తరతరాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడూ దేవునికి అవమానం తెచ్చే పనులు చేయకుండా దేవుని మహిమ కొరకు నువ్వు బ్రతుకుదువుగాక.